రైతులాగా రక్తము రక్తము యేసుక్రీస్తు వారి పేరిట మీకు ఈ ఆత్మలకి రక్షణ కుటుంబాలకి ఎదురుకోబడిన బిడ్డలాగా విదేశీ మరి ఇద్దరు అన్నదమ్ముల యొక్క స్టోరీ అంటే ఒక ఆయన యథార్థవంతుడు మరొక ఆయన మోసగాడు. మోసము అంటే అంతా ఇంత కాదు, ఒక మనిషిని చంపునంతగా. ఎవరు వీళ్ళు? ఇద్దరు అన్నదమ్ములు ఎవరు అనేది మనం చూస్తే ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలను చూస్తే మనము సమాజంలో ఉన్న ప్రజలను సృష్టించినప్పుడు మనము అనేక రకాలైన పాఠాలు నేర్చుకుంటాం. ఒకరు ఒక ఉన్నతమైన దానిలోకి పోతున్నప్పుడు మరొకరు ఈర్ష్యపడే అలవాటు, ఈర్ష్యపడే స్వభావము ఏమండి పోనీలే దేవుడు ఆ రీతిగా వాడుకుంటున్నాళ్ళే అని స్వభావం ఉన్న చూడండి, అది చాలా మంచి స్వభావము, అది దేవుని స్వభావం. అలా కాదు, ఎప్పుడు నేనే ఉండాలి, ఎప్పుడు నేనే మెయింటైన్ చేయాలి అంటే సమాజంలో కావచ్చు, ఇద్దరు పనిచేసే కాడ కావచ్చు, ఇద్దరు బిజినెస్ చేసే కాడ కావచ్చు, ఏమండి ఈ యొక్క మత్సరం, ఈ యొక్క దేశం, ఈ స్వభావము ఎక్కడి నుంచి కలుగుతుంది? ఏమండి ఈ స్వభావం అనేది, ఈ లక్షణం అనేది ఎక్కడి నుండి కలుగుతుంది? సాటి మానవులకి, సాటి మనుషులకి. మీరు ఒక తల్లికి కడుపును పుట్టిన వారైనప్పటికీ, ఒక రక్తములో నుండి వచ్చిన వారప్పటికీ, ఒక గర్భము నుండి వచ్చిన వారప్పటికీ, ఒక తల్లి పాలు ఆగిన వారు అయినప్పటికీ వీరిలో దేశము, మత్సరము ఏమండి ఇద్దరు అన్నదమ్ముల గురించి తెలియజేస్తాను చెప్పాను. వాటికి బైబుల్ గ్రంథములో మరి ధ్యానించిన వారికి ఖచ్చితంగా వాళ్ళెవరో మీకు తెలిసి లోకస్తుడికి తెలియదు. ఇప్పుడు కలుగుతున్న ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఎలాగ ఉన్నారు అంటే, ఏదో కొద్ది గొప్ప తెలుసుకున్నప్పటికీ నేను అంతటి దానిలో మెజారిటీ నాదే, నేనే గణపరచబడాలి అంటే అందరూ యేసు ప్రభు వారి దృష్టి అందరూ సమానమే. ఏమండి యేసు ప్రభు వారు అందరిని పిలిచాడు, ఒక్కరిని పిలవల. 11 మందితో ప్రారంభించిన ఈనాడు కొన్ని కోట్ల మంది ప్రజలుగా, శిష్యులుగా, బోధికులుగా, దైవజనులుగా, దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు ఆనాడు 11 మందితో ప్రారంభమైన ఆ యొక్క ప్రారంభము ఈనాడు కూడా ఆగిపోలేదు. ఈనాడు కొన్ని కోట్ల మంది యేసు ప్రభువుకి శిష్యులుగా మార్చబడ్డ వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఉదాహరణకి ఈ మన చర్చిలో కావచ్చు, అంటే సార్వత్రిక సంఘమంతటిలో మందిర ఆభరణాలలో కావచ్చు, పాటల కాడ కావచ్చు, వాక్య ఉపదేశం కాడ కావచ్చు, అనేక రకాలైన మత్సరములు మనం చూస్తున్నాం. ఈ మందిర ఆభరణలోనే కాదు, లోకములో కూడా ఇదే పరిస్థితి. నేను గెలవాలి, నాది పైచేయి కావాలి, మనకు జరిగింది తను ఇచ్చిన తలంతో దేవుడు ఇస్తున్నాళ్ళే, వాడు చూస్తున్నాళ్ళే సరే అని అనేది లేకుండా అలాగా మత్సరములు, నేనే నేనే పోయం అనేది జరగకపోతే
ఎన్నడూ కూడా వారు దేవుడు మరి వారిని వాడుకోలేరు. ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని సేవకునిగా, ఒక దేవుని దాసునిగా ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు ఇతరుల మీద చేతులు ఉంచితే వారికి రోగాలు బావు, వారి నుండి దెయ్యాలు వదిలిపోవు. ఎందుకంటే అలాంటి మనస్తత్వం కలిగిన వారు ప్రార్థించినప్పుడు ఎదుటి వ్యక్తిలో కార్యము జరగదు అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు నేను ఈ మాట చెప్తాను అంటే, ఇద్దరు అన్నదమ్ముల గురించి నేను మీకు తెలియజేస్తాను అన్నాను. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరయ్యంటే, ఒక ఆయన దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న ఆయన, మరొక ఆయన తన అర్పణ స్వీకరించలేదు అని ముఖం చిన్నబుచ్చుకొని దేవుని మీదనే కోపపడి, దేవుని మీదనే తిరుగుబడి వచ్చిన ఆయన. ఎవరు వీరిద్దరు అన్నట్లు అంటే, కలుగుతున్న సమాజంలో ఉన్న పరిస్థితులని ఈ దృష్టికి తేవాలని, ఇలాంటి స్వభావం కలిగిన వారు మీలో ఉన్నారేమో చూస్తారని ఇవ్వండి. మిమ్మల్ని మనలో ఉన్న లోటుపోట్లు సరిదిద్దుకోవాలని, సరిదిద్దపడాలని. కానీ ఇక్కడ ఇద్దరిని మీరు ఎవరయ్యంటే ఓన్లీ మొదటముగా ఆదాము, ఆదాము తర్వాత అవ్వ. వీరిద్దరికి ప్రథముగా ప్రథమ ఫలముగా కలిగింపబడిన వారు ఇద్దరు వ్యక్తులు. ఎవరు? వారి పేర్లేంటి అంటే, కయ్యను తన తమ్ముడైన ఏబేలు. వీరిరువురు ఆది దంపతులుగా ఉన్న ప్రథమ మానవునికి మొదటి ఫలముగా, సంతానముగా, వంశ ధారుకులుగా వీరిద్దరికి కలిగిన వారే ప్రథముగా కయ్యూను, తమ్ముడైన ఏబేలు. వీరిద్దరూ మొదటి ఫలముగా ఆదాముకి వారసత్వముగా జన్మించబడ్డారు. అయితే ప్రభు నుండి గురించిగా కయ్యూను మనస్తత్వం చూడండి. కయ్యూను హృదయ ఆలోచన అంతా కూడా వేరుగా ఉన్నది. మత్సరము, ద్వేషము, కలహము, ఆ అర్పణ ఇచ్చేది కూడా మోసకరమైన అర్పణ. తీసుకొస్తారు. వారిలో యథార్థముగా ఉన్నవారు ఉంటారు, మోసకరమైన వారు ఉంటారు. అంటే ప్రథమ ఫలము అది ఏదైనా కానీ అది శ్రేష్టమైనవి తీసుకొచ్చి వారు ఇచ్చేవారు ఉంటారు. మరి కొందరు ఉంటారు ఏంటంటే ఆ ఆ కుళ్ళిపోయిన సొరకాయలు, లేకపోతే ఏదన్నా అనుచితంగా కుటుంబంలో జరిగిందని ఇలాగ చేస్తే ఇస్తే అది చాలా బాగుంటుందని ఇచ్చేవాళ్ళు కలరు. మనస్తత్వం ఎవరిదయ్యా అంటే కయ్యూను మనస్తత్వం అని మీకు తెలియచి తెలుసుకోవాలి. కయ్యూను అర్పించాడు అర్పణ, అది మోసకరమైనది. దేవుడు దాన్ని ఇష్టపడలేదు, లక్ష్య పెట్టలేదు. తన తమ్ముడైన ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. అప్పుడు కయ్యూనికి ఒక హృదయ ఆలోచనలో, హృదయ అంతరంగాలలో కలిగినది ఏంటంటే అంటే దేవుని మీద తిరుగుబాటు తత్వము, దేవుని మీద పాపపడి మన ముఖము చిన్నబుచ్చుకొని చాలా మందిలో మనం చూస్తాం. ఏంటి? ఎప్పుడు నేనే ఉండాలి, నాదే పైచేయిగా ఉండాలి, ఇది ఎవరు ఉండకూడదు అంటే, అలాగనుకుంటే ఒక మాస్టరు విద్యార్థిని తయారు చేయలేదు. విద్యార్థిని తయారు చేయాలి అంటే మాస్టర్ గారు తనకి కలిగిన అంత జ్ఞానము తన విద్యార్థికి బోధించాలి. అలాగ బోధించినప్పుడే ఆ విద్యార్థి కూడా మరొక విద్యార్థికి మరి గురువుగా, మాస్టర్గా మరి ఉంటాడు. ఒకప్పుడు విద్యార్థి తర్వాత
గురువుగా మార్చబడతారు. అలాగా తను ఎవరినైతే ఎప్పుడిచ్చాడో ఆ గురువు గారు తనకి కలిగిన సమస్తమైనవన్నీ కూడా బోధించినప్పుడు ఈ విద్యార్థిగా ఉన్న ఆయన మరొక విద్యార్థుల్ని తయారు చేసి వారిని తీర్చినప్పుడు వారు కూడా దేవుని శిష్యులుగా శిష్యురాలుగా మాట్లాడారు. కానీ కయ్యూని మనస్తత్వం చూడండి, అది డేంజర్ మైండ్. కయ్యూనులుగా ఉన్నవారు ఎవరున్నారో చూసుకోవాలి. మనస్తత్వం కలిగిన వారు ఎలాంటి వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే దానికి ఆ స్వయం అనేది ఇచ్చుకోకపోతే, విరవబడకపోతే, మీరు ప్రార్థించినప్పుడు ఇతరుల మీద మీరు చేతులు ఉంచినప్పుడు మీరు ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తారో వారిలో కార్యాలు మీరు చూడలేరు అని నేను తెలియజేస్తాను. మనం అందరము ఉండాలి, మనం అందరినీ ఉండాలి. అందరినీ ఏ పాత్ర ఒట్టి పాత్ర కాదు. మనమందరిని కూడా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారాగానే పిలువబడ్డాము అని తెలుసుకోవాలి. ఏ పాత్ర వ్యర్థమైన పాత్ర కాదు అని తెలుసుకోవాలని మీకు నేను ఈ యొక్క ఉపదేశం ఉపదేశం చేస్తున్నాను. వాడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన వాడు, వాడు వచ్చేవాడు కాదు. ఏ పాత్ర వ్యక్తి పాత్ర కాదు. భూమి మీద ఉన్న మనుషులు అందరూ కొత్తవారు కాదు. ఎందుకో తెలుసా? ఆయన స్వరూపం ముందు ఆయన పోలికలో మనల్ని నిర్మించిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. అలాంటి ఆయన స్వరూపం ఇచ్చి ఆయన పోలికలో చెప్పిన మానవుడు కొత్తవాడైతాడా, చెట్టువాడైతాడా? కానీ వచ్చిన శిక్షల్లా ఎలాగా అంటే కయ్యూను స్వభావము సంస్కరిస్తుంటే వారికి శిక్ష ఉంటుంది. కయ్యూని యొక్క చరిత్ర గతించిపోయింది. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనములో అంటాడు దేవుని యెహోవా, సమీపిస్తున్నావా? అలా ఎక్కడ ఎందుకు చూస్తావు? వాటిక పాపము పొందుతుంది అని నేను ఈ తమ్ముడని ఏబేలు ఎక్కడా అంటే ఇది పొలములో ఉన్నారు. ఏబేలు మీద పడి ఏబేలుని చింపేశాడు. ఉన్న ఎంత దేశం, ఎంత మత్సరం. ఈ మత్సరానికి కారణం ఏమిటి? ఇవ్వండి, ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు. తన అన్నైన కయ్యూని అర్పణ దేవుడు స్వీకరించాడు. చూడండి, ఒకరిని సంపూర్ణంతగా మత్సరం, దేశం, ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయో అదిగో ఆమె స్త్రీ అయినా పురుషుడైనా సరిచేసుకోవాలి. ఇది ఈ యొక్క గీతోపదేశము. మరి ఈ మాటలో మీరు కనపరిచేది కాక ఆఖరికి కయ్యూన్ని ఏబేలు మరి ఏం చేశాడు? ఏబేలు చంపినప్పుడు ఏబేలు దేవుడికి మొరపెట్టాడు, నా సహోదరుడి దోషము మన్నించని భూమిలో నుండి యెహోవాకి మొరపెట్టిందట. ప్రథమముగా రక్తము అర్పణ జరిగినది ఏంటయ్యా అంటే మొదటి మానవుడిగా ఉన్న ఏబేలు రక్తము భూమిలో నుండి తన సహోదరుని పట్ల మరి ఆర్జించిందని ఆదికాండములో చూస్తాం. ఈనాడు కరుణాకర్ కృష్ణ కావచ్చు, బాకర్ లలిత్ కుమార్ కావచ్చు, విష్ణు బాబా అంటే రాధా మనోహర్ దాస్ కావచ్చు, రకరకాలుగా ప్రలోభాలు కలిగిస్తూ రకరకాలుగా మరి మతోన్మాదులుగా ఎదవేయకపోతున్నప్పటికీ మరి అందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్న మన మనుషులు అందరి మీద మాటలుగా ఇది అందరి కోసము ప్రార్థన చేస్తుంది. అయ్యో వారు వెరగరయ్యా, వారిని క్షమించయ్యా అని వారు దూషిస్తున్నారు. క్రైస్తవాన్ని, సంఘాలను దూషిస్తున్నారు, దైవాలను దూషిస్తున్నారు, ప్రభువుని యేసుక్రీస్తు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయినప్పటికీ వారిని క్షమిస్తూ ఉన్నాం. భారతదేశమే కాదు, యావత్తు ప్రపంచాన్ని తెలుసుకుంటే, యావత్తు ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా మనం చూసుకుంటే క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులే సంఖ్య ఎక్కువ. అలాంటి క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా
దాడి చేస్తే మరి మేము హైందువులని అలా ఇలా అని ప్రలోభాలు పలుకుతున్న వారందరూ కూడా ఒక్కసారి దాడి వస్తే నువ్వు ఎలాగైతే వెళ్ళిపోయితే అలా వెళ్ళిపోతారు ఒక్కసారి క్రైస్తవులందరూ తిరగబడితే. కానీ అలాంటి పరిస్థితి అందరూ కూడా అందరి పక్షమున విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యో మా దేశ ప్రజలను క్షమించయ్యా, మా దేశంలో ఉన్న వారిని క్షమించయ్యా అని మొరపెట్టారు ఏబేలు ద్వారా. ఏబేలు వలె అన్నైన కయ్యూని కోసము ఏబేలు ఎలాగైతే రక్తము చిందించినప్పటికీ మొరపెట్టాడో ఆ మొరపెట్టిన కయ్యూని దేవుడు తప్పించాడు. ఏబేలే మొరపెట్టకపోతే కయ్యూని చంపి వేసేవాడు. ఈనాడు కరుణాకర సుగుణ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, లోక లలిత కుమార్ కావచ్చు, ఇంకా మతోన్మాదులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ మరి భూమి మీద ఇంకా బతికి ఉన్నారు అంటే దానికి కారణము క్రైస్తవులేనని కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రార్థిస్తున్నాం, వారిని క్షమించయ్యా, వారి వారిని క్షమించయ్యా, మేము కూడా గతంలో అలాగనే ఉన్నామయ్యా, వారిని క్షమించయ్యా అని మొరపెడుతున్నాం. మనం మొరపెట్టకపోతే మన గ్రామంలో ఉన్నవారు చాలా మంది ప్రలోభాలు కలుగుతూ ఉంటారు. కానీ వారు కూడా బతుకుతున్నారంటే ఒక క్రైస్తవుని యొక్క ప్రార్థన ద్వారా అది కరాఖండిగా తెలియజేస్తుంది. ఏబేలు తన అన్నయ్య కయ్యూను కోసం మొరపెట్టాడు. ఈనాడు మనము కూడా మొరపెడుతుంది. మరి ఇక చివరికి మనం ఎలాగైతే మార్పు చెందామో అలాగా మన సహోదరులందరూ కూడా మార్పు చెందినగాక, మారు మనసు చెందినగాక. ఈ కయ్యూను ఏబేలు వీరందరూ కూడా ఎలాగైతే మరి ఆ కయ్యూను కోసము ఏబేలు ప్రారంభం చేశాడో అలాగనే కర్ణాటక స్థితిన ఒకరి ఎదుర్కొన్నారు. మరి చాలా మనోహర దాస్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసము మేము మొరపెడతాం, ప్రార్థిద్దాం. మరి ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సరిచూసుకోనండి. సభను ఏసుక్రీస్తు వారు అందరి మనోనేత్రాలు వెలిగించబడును గాక.